अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना के जिले आदिलाबाद के बोथ और सारंगापुर मंडलों के जंगलात में एक शेर की नकल व हरकत ने इलाके में खौफ व हिरास फैला दी। महकमे जंगलात की जानिब से नस्ब करदा CCTV ट्रैप कैमरे में शेर की मौजूदगी कैद हो गई। महकमे जंगलात के अहदेदारों के मुताबिक इस शेर की उम्र 2 साल है, जो बोथ के मज़ाफ़ाती इलाक़ों में देखा गया। हुकाम को शुबा है कि ये शेर मुमकिन तौर पर पड़ोसी रियासत महाराष्ट्र से खुराक या मिस्किन की तलाश में यहाँ आ निकला। हुकाम ने बताया कि शेर की नकल व हरकत पर मुसलसल नज़र रखी जा रही है और करीबी देहातों में बेदारी मुहिम भी जारी है। आवाम को मोहतात रहने, शेर से अचानक आमना सामना ना हो, इसके लिए किसानों को हिदायत दी गई कि वो खेतों में जाते वक्त शोर करें। साथ ही शेर को घने जंगलात की तरफ मोड़ने और महफूज तरीक़े से मुंतकिल करने की कोशिशें जारी हैं। ज़राए के मुताबिक चंद रोज़ कबल इसी शेर ने बोथ के जंगलाती इलाके में एक बछड़े को हलाक कर दिया था, जिससे मुकामी देहातियों में मज़ीद खौफ फैल गया। हालिया दिनों में शेर को निर्मल ज़िले के सारंगापुर मंडल की सरहदी इलाकों में भी देखा गया। నేను మీ బోత్ అటవీ క్షేత్రాధికారి. గత వారం రోజులుగా మన బోత్ జంగల్లో ఒక పెద్ద పులి తిరుగుతుంది. మనకి 2 డేస్ బ్యాకే మనము కెమెరా ట్రాప్తో కన్ఫర్మ్ చేశాము. సో మనము రైతులకు కానీ, పశువుల కాపరికి కానీ, మిగతా ఆడవాళ్ళు బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు కానీ, లేదు అని అంటే వంట చెరువు కోసము అక్కడికి వెళ్ళే వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు జంగల్కి పోకండి. ఫారెస్ట్ అనేది ఎర్లీగా ఈసారి మనకు ఒక 1 మంత్ ఎర్లీగా వర్షాలు పడడంతో చాలా దట్టంగా అయిపోయింది. సో మీకు ఏమైనా ఫారెస్ట్లో ఏమైనా అవసరం ఉంది అని అంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కన్సల్ట్ అవ్వండి. సో మేమే మిమ్మల్ని అక్కడ తీసుకుపోతాం, కానీ అవసరం లేకున్నా కానీ వెళ్ళొద్దు. ఇంకొకటి ఏంటి అని అంటే, యాజ్ పర్ లా కూడా మీరు అటు వెళ్ళేది చట్ట వ్యతిరేకం. మీరు అక్కడికి వెళ్ళినా కానీ మేము అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడము. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు దున్నే సీజన్ వచ్చింది, కొందరు మొలకలు కూడా పెడుతున్నారు. రైతులకు ఏమంటున్నాము అని అంటే, మీరు ఫారెస్ట్ ఏరియా దగ్గరలో వర్క్ చేసేటప్పుడు వెనకాల ఒక మాస్క్ పెట్టుకోండి, ఒక మనిషి బొమ్మ లాంటిది మాస్క్ పెట్టుకోండి. ఇంకొకటి, మీకు పొరపాటున పులి ఎదురైతే ఏం చేయండి అని అంటే, మీరు వెనక్కి తిరగకుండా దాని కళ్ళలకు కూడా కొంచెం చూడకుండా మెల్లగా నడుచుకుంటూ వెనక్కి రావాలి. ఇప్పుడు పత్తి ఎలాగో సీజన్, ఇంతకుముందు మనకి ఏంటంటే పత్తి వేసేటప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అవుతుండే. మొత్తం గ్రౌండ్ అంతా ఇప్పుడు క్లియర్గా ఉంది, మొత్తం ప్లవ్ చేసి ఉంది, కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఒకవేళ మీ పశువులకు కానీ మనుషులకు కానీ మన హాని జరిగితే మన ఆదిలాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ తక్షణ సాయం మనకు అందుతుంది. ఈవెన్ క్యాటిల్కి కానీ మనుషులకు కానీ ఇప్పుడు ఎన్హాన్స్ కూడా చేశారు. సో దయచేసి ఇంకొకసారి మేము ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమని విజ్ఞప్తి చేస్తున్నామని అంటే, మీరు ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వకండి. ఇప్పుడు మనము ఓన్లీ బోత్ అనే అని కాకుండా, ఇప్పుడు నేరేడుగొండ వాళ్ళు కానీ, అక్కడ అడెల్లి నిర్మల్ ప్రాంత వాసులు, వీళ్ళు కూడా మీరు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక రోజులో పులి 20 to 25 కిలోమీటర్స్ అది నడుస్తుంది. ఎక్కువ యాక్టివ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, డాన్ అండ్ డస్క్లో ఉంటుంది. 6 to 8 ఇన్ ద మార్నింగ్ అండ్ 6 to 8 ఇన్ ద ఈవినింగ్ ఇది చాలా యాక్టివ్ ఉంటుంది. మీరు ఏదైనా పనులకు వెళ్తే మధ్యాహ్నం వెళ్ళండి, ఆఫ్టర్ 10కి చేసుకొని ఈవినింగ్ 5 వరకు క్లోజ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి ఇక్కడ నుంచి బోత్ నుంచి అడలికి వెళ్తారు చాలామంది. మీకేమి విజ్ఞప్తి చేస్తున్నామనంటే, మీరు చాలా లేట్ నైట్స్ చేసుకోకండి. ఎందుకనంటే అక్కడ పెద్ద పులే కాకుండా చిరుత పులులు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, దాడి చేసే ప్రమాదం ఉంది. మీరు రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది కబ్జా, అక్కడ రోడ్ సరిగ్గా లేదని చెప్పి అక్కడ చాలామంది వెహికల్స్ దిగి నడుచుకుంటూ వస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కానీ లేడీస్ కానీ. ఇది చాలా ప్రమాదకరం. దయచేసి మేము సంబంధిత అధికారులకు కూడా లెటర్స్ రాస్తున్నాం, ఆ రోడ్ తొందరగా కంప్లీట్ చేయమని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, కొంచెం ఫెన్సింగ్ లాంటివి కూడా మేము అక్కడ ప్రపోజ్ చేస్తున్నాము. సో ప్రజల శ్రేయస్కరమే మన ఆదిలాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోరుకుంటుంది. దయచేసి ఫారెస్ట్లోకి వెళ్ళకండి. అది మన గెస్ట్, టైగర్ అనేది మన గెస్ట్. అది వెంటనే మనకు జాగ్రత్తగా కవాల్ టైగర్ రిజర్వ్కి మనం పంపించేద్దాం, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ అండి.